స్తోత్ర. దేవుని గణనామానికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని పిల్లరా, మరలా ఈ బుధవారం కూడా మరి మిమ్మల్ని ఈ రీతిగా శాలేమ దీవెనలని ఈ ఛానల్ ఇలా కలుసుకుంటాను దేవుడు కృప ఇచ్చాడు. ప్రస్తుతం మనం శ్రమ గడియల్లోనే ఉన్నాం. కరోనా వైరస్ అనబడేటటువంటి ఒక తెగులు ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది. మన దేశాన్ని తల్లడిల్లేటట్లుగా చేస్తూ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేకమైన కేసులు, మరణాలు, కుటుంబాలలో వేదనలు, కన్నీటిని మనం కరుణారా న్యూస్ ఛానల్లో చూస్తున్నాం. పరిస్థితి అంత భయంకరమైందంటే మరి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి రోగంతో చనిపోయినప్పుడు అయ్యో చూడాలని ఆవేశంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ చనిపోయిన వ్యక్తిని చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆ వార్త విన్నప్పుడు వెళ్ళటం కాదు, వెళ్ళే అవకాశం ఏమాత్రం లేదు. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడే కుప్పగోలి దుఃఖించే పరిస్థితి. కానీ ఆ స్థలానికి వెళ్ళి అక్కడున్న వాళ్ళని ఓదార్చటము, ఆదరించటము, లేక ఆ చివరి గడిలో చివరి చూపు అన్నట్లుగా చూడటం అనేటటువంటిది లేకుండా పోయింది. చూడండి, రాను రాను మానవుని యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా అవుతూ ఉందో. ఇలాంటివన్నీ చూస్తున్నా అనేకులలో కదలిక రావటం లేదు, మార్పు రావడం లేదు. దేవునికి అనుకూలంగా జీవించాలనేటటువంటి ఆ మనసే లేకుండా పోయింది. ఇటు దుర్దినాల్లో మనము దైవాజ్ఞకు అనుకూలంగాను ఆయన సన్నిధానంలో ప్రార్థనా శక్తి కలిగినటువంటి వారంగా సేవకులు కానీ విశ్వాసులు కానీ ఉండాలి. మరి మేము కూడా బిడ్డలు ఎస్బిఎం ఈ శాలేం ఎస్సీ మినిస్ట్రీస్లో శాలేం ప్రార్థనా మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రదేశాల్లో ఉన్న బిడ్డలు మరి ఎవరెవరికి పాజిటివ్ కేసులు, ఆ బలహీనతలో అవన్నీ మేము తెలుసుకున్నప్పుడు మా ప్రార్థనలో నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొందరు బిడ్డలను దేవుడు ముట్టాడు, ఆ పాజిటివ్ కేసులు నెగిటివ్గా మార్చబడి ఆరోగ్యంగా ఉన్నారు. కొందరు ఫోన్ చేసి అంతా మంచిగా ఉందయ్యా అని తెలియచేస్తున్నారు. ఇంకా మిగతా వారు బలహీనతలో ఉన్నవారు ఎవరు కూడా మీరు భయపడొద్దు. సాధ్యమైనంత వరకు ప్రభువారు మనతో చెప్పినట్లుగా మరి స్వస్థపరచు యెహోవాను నేనని అడుగుడి మీకు ఇవ్వబడని ఆయన వాగ్దానం చేసినట్లుగా అడుగుతున్నాం మేము. ప్రభువా స్వస్థతనివ్వండి, పాజిటివ్ కేసులన్నీ కూడా నెగిటివ్గా మార్చండి, కుటుంబాల్లో నెంబర్ దయచేయండి అని మేము అడుగుతున్నాం. మా వంతుగా మీరు ధైర్యంగా ఉండండి. మన బ్రాంచీలు ఎక్కడున్నవారైనా సరే, గుంటూరు హెడ్ క్వార్టర్లో ఉన్నవారు కానీ, మరి నర్సాపేట, డోకిపోటులో ఉన్న బిడ్డలు, మరి పాలపాడులో ఉన్నటువంటి వారు, ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మీరు ధైర్యంగా ఉండండి. దేవుని కృప ఉంది, ప్రార్థన ఉంది. తప్పక అన్ని విధాలు దేవుడు బలపరుస్తాడు, ఆదుకుంటాడు. కొద్ది సమయం మరి అమ్మ దైవ సేవకురాలు మీతో వాక్యానుసారంగా మాట్లాడతారు. అందరూ శ్రద్ధగా ఆలకించండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ వందనాలమ్మ. మరి ఈ సమయం ముందు సర్వ ప్రపంచం అంతా కూడా అన్ని విధాల దుఃఖకరంగా కనబడుతూ ఉన్న ఈ సమయంలో దేవుని బిడ్డలంగా దేవుని యొక్క సన్నిధిలో మన వంతు ధర్మము, ఎందుకంటే ఆరోగ్యదాయకంగా ఎందరో ప్రజలు క్రైస్తవులే కానీ క్రైస్తవేతరులే కానీ మరి వాక్యం ఒకప్పుడు మనం వాక్యాన్ని గురించి మరణం అని కొన్ని విధాలుగా దాని గురించి వివరణ చేసి మరి బోధిస్తున్న సమయంలో మనకు అది కంటికి కనబడలేదు. కానీ జరిగిన దాని గురించి మాట్లాడుకున్నాము. జరగబోతున్న దాని గురించి కూడా అన్ని విషయాలు తెలియపరచబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం చదివినటువంటి వారికి చెప్పినటువంటి వారికి కూడా అందరికీ తెలుసు. అయినా కూడా ఈ దినాన మనం ప్రత్యక్షంగా కనులతో చూస్తూ ఉన్నాం ఆ పరిస్థితిని. మరి ఇర్మియా గ్రంథంలో రాయబడినట్లుగా మరి
వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాల్లో యవనస్తులు లేకుండా మరణము గడప కవులను ఎక్కుచున్నది అని అంటే, ఒక దినాన ఆ మాటకి భావం తెలియలేదు. అక్కడ జరిగినటువంటి సంఘటనను బట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు దినాన ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి తొందరపడి రోదన చేసేటటువంటి స్త్రీలని, విజ్ఞాపన చేసేవారిని, మరి ప్రార్థన చేసేటటువంటి వారి కోసం వెతకమని వాక్యం మనకు తెలియజేసినట్లుగా ఈ దినాన ఇలాంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఇంకా థర్డ్ వేవ్ అని ఇంకొకటి రాబోతూ ఉంది, ఇదే కరోనా. మరి ఈ థర్డ్ వేవ్లో పసిపిల్లల మీద దాని ప్రభావం చూపుతుందని, ఇంకా కర్ణాటకలోనైతే చాలా వరకు అది కనబడుతూ ఉన్నట్లుగా టీవీలో చూపించారు. అట్లాగే మరి గుజరాత్లో కూడాను కనబడుతున్నట్లుగా చూపించారు. చాలా వరకు ఇది ప్రారంభించబడి ఉన్నది. మరి పిల్లలు, పసిపిల్లలు అని అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి, అది దుఃఖకరమైనటువంటిది. ఇది దీనికి చేయవలసిందల్లా మనం ఏమీ లేదు. కానీ మరి శాస్త్రవేత్తలే కానీ, వైద్యులే కానీ అందరూ కూడా వాళ్ళ ప్రగతిలో వాళ్ళకి తెలిసిన దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మందులు వాళ్ళు తయారు చేస్తున్నారు. వ్యాక్సిన్ అంటే మరి ఆయుర్వేదం మందులు అంటే ఎట్లా వస్తూ ఉన్నాయి. అయితే మన వంతుగా దేవుని కలిగినటువంటి వారంగా మనం చేయాల్సిన వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన. మరి ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు మరి పాజిటివ్ వచ్చి నెగిటివ్లోకి మార్చబడి ఏ బలహీనత, ఏ సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఆరోగ్యదాయకంగా గృహాల్లో ఉన్నటువంటి వారు అందరం కూడా ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళం అక్కడ ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని వేడుకొని సమస్త విషయాల్లో కూడా మనకున్నటువంటి పరిస్థితులను మార్చుకొని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడనేటటువంటి విశ్వాసంతో మనం అందరం ఉన్నాం. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు అందరం కూడా కాలయాపన చేయకోకుండా ఈ థర్డ్ వేవ్లో బిడ్డలకు ఏది కాకుండా ఇంతవరకు దేవుడు కనికరించాడు. మరి బలహీనంగా ఉన్నటువంటి వారి కొరకు కూడా ప్రార్థించవలసినటువంటి వారుగా ఉంటున్నాం. సమయం అనేది కూడా వృధా చేసుకోకుండా మనకిచ్చిన సమయంలో, మనకిచ్చినటువంటి ఆ కృపలో, ఆ పరిస్థితిని బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ తలాంతు, ఆ వరము, అది దర్శన వరమే కానీ ప్రార్థన, ఈ రెండు అవసరాలు. ఇప్పుడు దర్శనాలు కూడా ఆగిపోయినాయి, ప్రవచనాలు ఆగిపోయినాయి. ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు. జరుగుతున్నది ఒక్కటే కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా మరి ఊపిరి బిగ్గా పీల్చుకుంటూ చాలా దుఃఖంతో గడుపుతూ ఉన్నాం. ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా సమస్తాన్ని జయించి దేవుని పాదాల దగ్గర జరగబోతున్న నష్టాల గురించి వేడుకొని మేలు కొరకు ఎదురు చూసేటటువంటి వారంగా ఉండాలని కొద్ది మాటలు దేవుని పాదాల దగ్గర ముగిస్తూ ఉన్నాను. విన్నారు కదా లోక పరిస్థితి ఎలాగుందో. ముఖ్యంగా మన భారతదేశంలోనే కేసులు అధికంగా ఉన్నాయి. వ్యాక్సిన్ కరువైంది, ఆక్సిజన్ కరువైంది, మరి సరైనటువంటి మందులు కూడా మరి లేని పరిస్థితులు ఉంటుండగా ప్రేమగల తండ్రి మరి ఆ దేశాల నుండి మనకు ఆక్సిజన్ కానీ వ్యాక్సిన్ కానీ వారి హృదయాల, దేశ నాయకుల హృదయాలను ప్రేరేపించి మనకు సహాయ సహకారాలని ఆయన అందింపజేస్తున్నాడు. మరి ఇలాంటి సమయంలో దేవుని పిల్లలుగా మన వంతుగా మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అనేకులు మన బంధువులు, మిత్రులే ప్రాణాలను కోల్పోయినటువంటి వారు కదా. తండ్రిని కోల్పోయి మరి అక్కడ భార్య బిడ్డలు, తల్లిని కోల్పోయి భర్త, పిల్లలు. మరి ఆ పాటలో రాసినట్లుగా దాదాపు కొన్ని ఒక 30 సంవత్సరాల క్రితం తల్లి జాడ పిల్ల తెలియక, పిల్ల జాడ తల్లికి తెలియకన్నట్లుగా ఎవరికి వారు వేరై దూరమై భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దినాల్లో మన వంతుగా దేవుని పిల్లలంగా ఒకటి ప్రార్థన చేయాలి. రెండవది మన వంతుగా సహకార సహాయాలు అందించాలి.
అది ఆర్థిక పరంగా కానీ, లేకపోతే మరి ఆహార పరంగా కానీ, ఏదో ఒక రూపాయన మందుల పరంగా కానీ మనం ఈ కేసుల్లో ఉండి సతమతమవుతున్నటువంటి కుటుంబాలని మనం ఆదరించాలి. మన సహాయాలు మన వారికి అందించాలి. ఇది అవసరం. ఈ క్రియను మనం చూపించాలి. విశ్వాసం అని చెప్పుకుంటూ అయ్యో అలాగైందా, ఇలాగైందా, అంత ఖర్చు అయిందా, ఇంత ఖర్చు అయిందా అన్నట్లు కాకుండా పేద స్థితిలో ఉన్నవారు ఉన్నారు, వారికి మన వంతుగా సహాయం చేయాలి. మరి చాలామంది సేవకులు ఈ వైరస్తో బాధపడుతూ మంచాన పడి ఉన్నారు. వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. వాళ్ళ పేర్లు తెలుసుకొని, అడ్రస్ తెలుసుకొని, సాధ్యమైతే మన వంతుగా ఏదైనా అనేక అవకాశాలను నువ్వు బయటకు వెళ్లకుండానే మరి గూగుల్ పే అని, ఫోన్పే అని ఇలా చాలా ఉన్నాయి. వాటి ద్వారా మన సహాయం అందించవచ్చు. ఆ రీతిగా మేము మరి 2-3 ఆ సహాయం అందించడం జరిగింది. మా వంతుగా అంత ఘనమైనటువంటిది మా దగ్గర లేకపోయినా ఉన్న దాంట్లో ఏదో ఒక రూపాయన సహాయం అందించాలని ఆ రూపాయలు చేస్తున్నాం. ఇంకా మనం అందరం కలిసి ఇలాంటి కష్టాల్లో ఉన్నటువంటి వారికి సహాయాన్ని ఇంకా ఎక్కువగా అందిద్దాం. ఎందుకంటే అసలు ఈ లోకంలో సినిమా యాక్టర్లుగా ఉన్నటువంటి వారు, సోను సూద్ గారు లాంటి వారు కానివ్వండి, ఇంకా అనేకులు వాళ్ళ వంతుగా కోట్ల సహాయం చేస్తున్నారు కదా. అలాగే మన సేవా విధానంలో దైవ సేవకులుగా మరి సతీష్ గారు కానీ, కే పాల్ గారు కానీ, ఇంకా చాలామంది దైవ సేవకులు అండి. వాళ్ళని చెప్పనవసరం లేదు. చాలామంది ఉన్నారు, కొందరు పేర్లు తెలీదు. వాళ్ళ వంతుగా సహాయాన్ని అందిస్తున్నారు, మీరు ఆదుకుంటున్నారండి. ప్రభు మనకు నేర్పించినటువంటిది ఆ పాఠం, అది ఆ మనసు, అది ఆ ప్రేమ కలిగి మన సహాయ సహకారాలు అందిద్దాం. మరందరూ కూడా ఈ విషయంలో మీరు ఏకీభవించాలని ప్రభు ప్రేమలో చెప్తా ఉన్నాం. పోయిన ఆ బుధవారం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి కొరకు యాకోబు భక్తుడు తెలియజేసింది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. అది స్వస్థత అనేటటువంటిది జరగాలంటే ఒకరికొరకు ఒకరు అని లోకస్తుల గురించి యాకోబు భక్తుడు చెప్పడం లేదు. క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి విశ్వాసులు, భక్తులు, నీతిమంతులు వీరు ఒకరి నిమిత్తం ఒకరి కొరకు ఒకరు వారు స్వస్థత కొరకు ప్రార్థన చేయాలని స్పష్టంగా ఉంది. మన షాలేం బ్లెస్సింగ్ మినిస్ట్రీస్లో కొందరు బిడ్డలు వాళ్ళు డైరెక్ట్గా మాకు ఫోన్ చేస్తున్నారు, నాన్న అమ్మ మరి పాజిటివ్ వచ్చింది అని. ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వారిని నెగిటివ్గా మార్చేశాడు కొన్ని కేసులు. అయితే ఎవరు ఫోన్ చేసినా వారి పేర్లు కానీ ఏం కానీ నేను ఎవరు చెప్పడం లేదు. మా మనసులో మా బిడ్డలు కదా వాళ్ళు, మా కుమారులు మా కుమార్తెలు, మా మనసులో పెట్టుకొని దేవుడు మాకు ఇచ్చిన భారంతో బాధ్యతతో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు కూడా వారిని ముట్టి బాగు చేస్తున్నాడు. ఏమండి, ఇలాగ ఒకరి నిమిత్తం ఒకరు పలానా వారికి బలహీనత ఉందని మనం తెలియగానే వాళ్ళకి స్వస్థత వచ్చేంత వరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే దేవుని ఆయన ప్రణాళికలో కొందరిని పిలుచుకున్నాడు. వాళ్ళ కొరకు కూడా ఆ విడిచినటువంటి బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఆదరణ ఓదార్పు కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏదైనా సరే ప్రార్థన ద్వారానే దేవుడు అన్ని విధాలుగా స్వస్థత కానీ, నెమ్మది కానీ, ఆదరణ కానీ అనేక రకాలుగా సహాయాన్ని అందించగలడు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నీతిమంతుని విజ్ఞాపన అంటున్నాడు. ఎవరు విజ్ఞాపన అంట? నీతిమంతుడి మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండు. మనఃపూర్వకమైనది అంటే మనసు పూర్తిగా చేసేటటువంటిది అయి ఉంటుందన్నమాట. ఎవరిది? ఎవరు పడితే వారిది కాదండి. నీతిమంతులు. ఎవరు నీతిమంతులు? ఏమండి,
ఏదో దాన ధర్మాలు చేసినంత మాత్రాన నీతిమంతులుగా తీర్చబడరు. ఈ లోకంలో మంచి వాళ్ళని పిలుచుకుంటున్నంత మాత్రాన వాక్య ప్రకారంగా మనం పరిశీలన చేస్తే నీతిమంతులుగా ఎంచబడు. ఒక్కడోనూ నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోవచ్చున్నారని పౌలయ్య రోమిలికి రాసిన పత్రికలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమండి, ఎవరు నీతిమంతులు? ఈ లోక నీతి అది దేవుని దృష్టికి మురికి గుడ్డలాంటిది. దీనివల్ల లేకపోతే ఇలాంటి వారు మనస్ఫూర్తిగా మన భాషలో కదా హృదయపూర్వకంగా ప్రార్థన చేయలేదు, హృదయంలో నుండి రాదు. వాళ్ళ ప్రార్థన బలమైనది, శక్తివంతమైనదిగా ఉండదండి. మనము పాత నిబంధన నుండి పరిశీలన చేస్తూ వస్తే వాక్యాన్ని ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహును గుర్చి నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు, ఏమండి దేవుని కృపను పొందుకున్నవాడని ఆయన గురించి రాయబడింది. అలాంటి నీతిమంతునికే దేవుడు తన రక్షణ ప్రణాళికను బయలుపరిచాడు కదా. ఆ దినాల్లో జలప్రళయం ద్వారా లోకాన్ని ఆయన పతనం చేయబోతుండగా దాని నుండి రక్షించబడటానికి ఏం చేయాలో నీతిమంతుడైన నోవహు మాత్రమే దేవుడు బయలుపరిచాడు. ఆయన ప్రార్థన మాత్రమే ఆలకించాడు. ఆయన ప్రార్థన బట్టి మాత్రమే తన కుటుంబాన్ని ఆయనతో కూడా కలిసి తన భార్యను, 3 కుమారులను, కోడళ్లను, 8 మందిని దేవుడు రక్షించుకున్నాడు. ఏమండి, ఇలాగున కొందరు ప్రత్యేకంగా నీతిమంతులుగా యోబులాంటి వారు. ఇక దావీదు గారి గురించి అయితే మనం చెప్పనక్కర్లేదు. సౌలే ఆయన చంపటానికి ప్రయత్నాలు చేసిన సౌలే చెప్పాడు దావీదు గారి గురించి సాక్ష్యం. అపకారం చేసి నాకు ఉపకారం చేసి నువ్వే నీతిమంతుడు అని. ఇలాగూ కొందరు దైవ దృష్టికి పాత నిబంధన కాలంలో నీతిమంతులుగా ఎంచబడి వారి నీతిని బట్టి, వారి ప్రార్థనను బట్టి. ఇక మీకు తెలియదు కాదు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేది. ఏమంటే నమ్మినంత మాత్రానే నీతిమంతుడు అని పరిశుద్ధాత్ముడు ఆయన టైటిల్ ఇస్తాడా? లేకపోతే నీతిమంతుడని సాక్ష్యం ఇస్తాడా? నమ్మాడు, నమ్మకానికి తగినట్లుగా దేవుడు ఉన్నాడని నమ్మాడు, దేవుని స్వరం విన్నాడు, దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. నీ స్వజనులను, నీ తండ్రి ఇంటి వారిని, సంస్థను విడిచిపెట్టి రమ్మన్నాడు. బయటకు వచ్చేసాడు. అబ్రాహ్మ నీ కుమారుడు నాకు బలిగా అర్పించమన్నాడు. దానికి రెడీ అయిపోయాడు బలిగా అర్పించడానికి. అతను దేవుడికి భయపడేవాడు, దైవాజ్ఞకు లోబడినవాడు, దేవునికి ఇష్టంగా జీవించినవాడు, దేవుని స్నేహితుడు. అందుకే ఆయన నమ్మిక, అబ్రహాం గారి నమ్మిక అతను నీతిమంతుడుగా తీర్చింది. వాక్యంలో స్పష్టంగా ఉన్నగా యాకోబు గారు అంటాడు, దెయ్యాలు కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతాయి, విశ్వసిస్తాయి, వణుకుతాయి అన్నాడు. క్రియలు కావాలి, పరిస్థితులను బాగు చేసుకోవాలి, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడు దైవనీతి మనలను ఆవరిస్తుంది, దైవనీతిని మనం ధరిస్తాం కదా. ప్రభువారు సువార్త విధానంలో కూడా మొదట నా రాజ్యాన్ని, నీతిని మీరు వెతకమన్నాడు. లోకంలో ఏ విధమైనటువంటి దైవ నీతి లేకుండా పోయిందో ఆ నీతిని వెతకమని యేసు ప్రభువారు భక్తులకు తెలియజేశాడు. ఏమండి, కాబట్టి నీతిమంతులుగా మనం ఎలా తీర్చబడ్డామంటే మన దేవుడు యేసు ప్రభువారే నీతిమంతుడు. ఆయన గురించి పిలాతు సాక్షి ఇచ్చాడు, పేతురు గారు సాక్షి ఇచ్చాడు, ఆయన అప్పగించి ఇస్కరియోతు యూదా సాక్షి ఇచ్చాడు. ఏమండి, ఆయన నీతిమంతుడు, ఎవరు నీతిమంతులు లేడు, ఆయన ఒక్కడే నీతిమంతుడు యేసు ప్రభువారు. ఎందరైతే పౌలైతే ఆటకు చెబుతున్నాడు, ఎందరైతే
క్రీస్తు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాప్తులై ఆయన రక్తము చేత కడగబడతారో, నీతిమంతుని రక్తము చేత కడగబడతారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడతారు. ప్రతిదానికి రక్తం ఉంది లింకు కదా. ఆ భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు అవిధేయులై, ఏమండి అదొక రోగం ఉంది కదా. ఏ రోగం? ఈ కరోనా వైరస్ కంటే ముందుగా ఎయిడ్స్ అనేది. అది ఎవరిలో ఉన్న వారిని బట్టి వారు పుట్టే బిడ్డలకి ఆ రోగం వస్తుంది. యేసుప్రభు వారు నీతి, ఆయన నమ్ముకొని పశ్చాత్తాప్తులైనటువంటి వారికి, ఆయన కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడిన వారికి ఆ నీతి ప్రాప్తిస్తుంది. ఆయన రక్తమును బట్టి మనం నీతిమంతులుగా, ఆయన భక్తులుగా తీర్చబడ్డాం. ఈ ప్రార్థన ఎలాగుంటుందంటే, ఏమండి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, మనస్ఫూర్తిగా, అంటే హృదయంలో నుండి వస్తుంది. ఈ దినాన ఈ పాజిటివ్ కేసులు అధికమవుతున్న ఈ గడియల్లో మన సోదరి సహోదరులకు, మన సమీపస్తులకు, మన సన్నిహితులకు పలానా వారికి పాజిటివ్ అన్నప్పుడు అసలు తెలియకుండానే ప్రభు రక్తాన్ని బట్టి అది తెలియకుండానే ఒకలాంటి వేదన, కన్నీరు, దుఃఖం. నెహెమ్యా గ్రంథంలో ఆ రాజుగారు కొలువు దగ్గరికి వస్తూ పోతున్నటువంటి వాళ్ళని, యెరూషలేమును గుర్చినటువంటి సమాచారం, యోగక్షేమాలను గూర్చి నెహెమ్యా అడిగాడు. ఏం చెప్పమంటావయ్యా? యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయి, గుమ్మాలు కాల్చబడ్డాయి. అక్కడున్న ప్రజలు బహు శ్రమ వేదనతో బ్రతుకుతున్నారని కానీ కృంగిపోయాడు. అక్కడ ఇంకైతే కృంగిపోయి కన్నీటితో ప్రార్థన చేశాడు. అది నీతిమంతులకి వచ్చేది, మనఃపూర్వకంగా వస్తుంది. ఏడుస్తాం. మన మిత్రులు, మన ప్రియులు, మన సన్నిహితులు ఇదిగో ఇలాగూ అనారోగ్యంతో ఉన్నారు, ఇలాగూ రోగశయ మీద ఉన్నారు, పాజిటివ్ వచ్చిందనగానే మన సొంత వాళ్ళకు వచ్చినట్లుగా ఆ మనస్సును నీతిమంతుడైనటువంటి దేవుడు, ఏ రక్తం చేత మనం శుద్ధి చేయబడ్డామో ఆ రక్తం మనకు అనుగ్రహించినటువంటి మన దేవుడు ఆ రక్తంలోనే ఉంది కదండి. ఆ ప్రేమ, ఆప్యాయత అది మనలో ఉంది కనుక మన కన్నీరు వస్తుంది. వారి కొరకు ఏదో చేయాలి, వారి కొరకు ఉపవాసం ఉండాలి, వాళ్ళని ఆదరించాలి, వారికి సహాయం చేయాలి అనేటటువంటిది వస్తుంది. అది మనస్ఫూర్తిగా మనఃపూర్వకమైనది. అంటే అలాగనమాట. అయ్యో పాజిటివా, అయ్యో అలాగయిందా, అరే ఆయనకు అట్టయిందా ఇట్టయిందంటే కదా అని చెప్పుకునేది కాదండి. దానికి సరైన రీతిగా స్పందించేటటువంటి మనసే, భారముతో దుఃఖముతో కూడినటువంటి మనసే నీతిమంతుల మనసు. ఈ దినాన వీక్షిస్తున్నటువంటి ప్రతి కుమారుడు, కుమార్తె ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. మా సోదరి సహోదరుడు పరిస్థితి లాగుంది. నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళ ఆరోగ్యం కోరుకుంటున్నానా, వారికి సహాయం చేయడానికి కోరుకుంటున్నానా, వారికి అండగా ఉండటానికి కోరుకుంటున్నాను అనేటటువంటిది రావాలి. అది నీకు రానంత కాలం నీవు నీతిలో కొదువై ఉన్నావు, పరిపూర్ణత లేదు అని అర్థం. ఈవెన్ పాస్టర్స్ కూడా, మిగతా పాస్టర్స్ వాళ్ళకి ఎన్నెన్నో కలుగుతున్నాయి. ఏమండి ఇప్పుడు చాలామంది పడకలోనే ఉన్నారు. అది తెలిసినప్పుడు నువ్వు సరైన స్పందన, సరైన రీతిగా నీ సహాయ సహకారం, కన్నీరు లేదంటే నువ్వు ఇంకా నీతిలో అసంపూర్ణంగానే ఉన్నావు అని అర్థం. ఒట్టొట్టిది కాదు, ఒట్టిగా రాదు. ఇంకేదో నేను బాప్తిసం పొందాను, నీతిమంతుడిని అయ్యానని నువ్వు చెప్పుకుంటానికి వస్తుంది, జనాలు చెప్పడానికి వస్తుంది, కానీ అది దేవుని లెక్కలోకి రాదు. ఇది ఇలా ఉండాలి.
నీతిమంతుని విజ్ఞాపన మహపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది. అంతే, అందులో బలం ఉంటుంది. నీతిమంతుడు అనేటటువంటి క్రియ కనబడాలి, అంతే. అబ్రహాము దేవుని నమ్మిన అతను నీతిగా ఎంచబడిన అర్థం ఏంటంటే దేవుడు పిలిచాడు, వెంటనే మొత్తం వదిలిపెట్టి వచ్చేసాడు. ఇంకా ఆయన ఎంత ప్రేమ ఉందంటే తన దగ్గర సేవ చేసేటటువంటి సేవకుడు, పెద్ద సేవకుడు ఎలియాజరు, అతని కుమారత్వాన్ని చేసి కుమారుడుగా స్వీకరించి ఆస్తి కర్తగా చేసేంత మనస్సు ఉంది దేవుడి దగ్గర. అంటాడు కనుక ఇంకేముందలే, వాగ్దాన పుత్రుడు కలగడేమో, ఎలియాజరే వారసుడు అవుతాడేమో అన్నాడంటే ఇవ్వడానికి మనసు ఇష్టపడ్డాడు, ప్రేమ కలిగినటువంటి మనసుగా ఉన్నాడు అయినా. కాబట్టి మనం ఏదో వాక్యం చదివి ఒక అక్షర సంబంధంగా నేను నీతిమంతురాలని అనుకోగానే సరికాదు. నీతిమంతుని విజ్ఞాపన ప్రార్థన ఉంది, మహపూర్వకమైనది. అది హృదయాంతరంగంలో నుండి వస్తుంది. అయ్యా కార్యం జరగాలి, ఆ సమస్య తీరాలి అయ్యా ఉంటుంది. అది ఎంత గొప్పదంటే బహుబలమైనది, మామూలు బలం కాదు, బహుబలం. అంత బలం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈ సమయంలో ఏదో ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాం వస్తున్నాం, ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాం వస్తున్నాం, ఏమండి ఆ పర్వాలేదులే, నేను భక్తుడిని, పవిత్రురాలని, నీతిమంతురాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మన నీతిలో ఉన్న శక్తి ఏమిటో ఇప్పుడు రుజువు చేయాలి. అనేక మంది మన సహోదరులు ఈ పాజిటివ్ కేసులో ఉన్నారు. కరోనా పాజిటివ్ వచ్చి అలవడిస్తున్నారు. నిజంగా మనలో ఆ యొక్క నీతి ఉంటే, ఆ బలం ఉంటే, మనపూర్వకంగా ఇతరుల ఎడల, మన సహోదరుడి ఎడల ప్రేమ కలిగేటువంటి వారమై ఉంటే, ఏమండి మనం చేసే విజ్ఞాపన దేవుడు ఆలకించి ప్రతి పాజిటివ్ కేసును నెగిటివ్గా మారుస్తాడు. నేనుగా మీరుగా ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు, అయ్యా మీరు వాగ్దానం చేసేట్టుగా అయ్యా బహుబలమైనదని నీతిమంతుల ప్రార్థన. అలాంటి నీతి నాకు పరిపూర్ణంగా ఉందా, లేక నీకేదైనా దావిదయలాగా ఆయాస్కరమైనది నా అంతరంగంలో ఉండి, అనాలోచన ఉండి, లోపాలు దోషాలు ఉండి, నాయన నీతిలో అసంపూర్ణత స్థితి నాకుండి, నా ప్రార్థన మీ సన్నిధికి చేరకుండా, అది బలమైనది కాకుండా, నన్ను బలహీనపరుస్తూ ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నానో వారికి ఏ సమస్య తీరని పరిస్థితిలో ఉందా ప్రభువా, కనుక నాలో సరైన నీతిని కలుగు చేయండి. నీతిలో నన్ను పరిపూర్ణురాలుగా తీర్చిదిద్దండి అయ్యా. నేను నా స్థితిని సరిచేసుకుంటానికి ప్రార్థన చేసిన ఏదో నన్ను బాగు చేయ, పవిత్రపరిచేయ, మంచోడు చేయని కాకుండా మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా, ఇష్టంగా, సరైన ఆశ, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తావయ్యా. అంతరంగం నుండి పశ్చాత్తాపంతో విరిగి నలిగిన మనసుతో కలిగినటువంటి విజ్ఞాపన, నా స్థితి నీతియుక్తంగా తీర్చబడి, నేను ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నానో హృదయపూర్వకంగా ప్రార్థన చేసి, ఆ విజ్ఞాపన బలమైనదై వారికి మేలు కలిగేటటి పరిస్థితిని కలుగు చేయని ముందు మన వ్యక్తిత్వాన్ని మనం సరిచూసుకుని దేవుని సన్నిధానంలో మన సహోదరుల కొరకు విజ్ఞాపన చేయాలి. ఇదొక టెస్ట్ మన అందరికీ. ఈ ప్రార్థన ద్వారా దేవుడు పాజిటివ్ నెగిటివ్గా మారుస్తాడా లేదా, ఇట్లాగా సవాల్గా తీసుకోవాలి. యాకోబు మగసిరి గలవాడై దేవుడితో పోరాడాడు. ఆయన పోరాటం సల్పాలి. ఇదేదో పోయేటట్లు లేవు, అందరికి వస్తుంది, చనిపోతున్నారు,
అనేకులు కూడా చనిపోతూ ఉన్నారు. వాళ్ళు చనిపోతున్నారు, వీళ్ళు చనిపోతున్నారు, పెద్ద పెద్ద దైవజనులు చనిపోతున్నారు. ఏంటి మన ప్రార్థనలో ఏముందని అన్నట్లుగా కాదు. ఇది టెస్ట్ అన్నమాట, అందరికీ పోరాటం. ఈ దిగజారిపోయే పరిస్థితుల్లో దిగజారిపోక అవిశ్వాసంలో మన నీతిని కాపాడుకొని లేచి నిలబడి నడుం కట్టుకొని దేవుని దగ్గర బలంగా పోరాడవలసినటువంటి గడియా అది. అలాంటి బలము కలిగినటువంటి ప్రార్థన శక్తిని కలిగి ఉందాం. బలహీనతను పారద్రోలుదాం. వ్యక్తిత్వాన్ని అన్ని విధాలు కాపాడుకుందాం. ఈ పాజిటివ్ కేసులో ఉన్న వారిని నెగిటివ్గా మార్చబడటానికి దేవుని దగ్గర పెనుగులాడదాం. యాకోబులాగా ఇటు జయాన్ని, ఇటు శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి తన సన్నిధానంలో మనందరినీ వర్ధిల్లింప చేయునుగాక. మహోన్నతుడా, నీకు స్తుతి చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయం అందు ప్రభువా, మరి అనేక విధములుగా వాక్యం ద్వారా నా తండ్రి మేము హెచ్చరించబడి ఉన్నాం. నీతివంతుని ప్రార్థన మనపూర్వకమైనది, బహు బలము గలదై ఉంటుందని ఆయన. అలాంటి ప్రార్థన మాకెంతో అవసరమై ఉండదని మీరు మాట్లాడి ఉన్నారు. మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో ప్రభు బలము సమకూర్చబడుతుంది నాయన. తండ్రి నాయన, శక్తివంతులమై బలవంతులమై మీ సన్నిధిలో ప్రార్థించి నా తండ్రి నాయన స్వస్థతను పొందుకున్నట్లుగా మీరే ప్రభు మీ పరిపూర్ణమైన అభిషేకము ప్రార్థించే ప్రతి ఒక్కరిపై సమృద్ధిగా మీరు కుమ్మరించమని ప్రార్థన మీ కనికరంలో దాచుకోండి, బలపరచండి నా తండ్రి. ఈ దినం ప్రభు విన్న బిడ్డలందరూ కూడా నా తండ్రి పరిపూర్ణమైనటువంటి స్వస్థ చిత్తులుగా, ఎవరైనా బలహీనులుగా ఉంటే ప్రభు వారందరికీ కూడా పూర్తి ఆరోగ్యమును నామములు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దైవజనుల గృహాలలో సేవకులేంటి, సేవకురాళ్ళేంటి, ప్రభు బిడ్డలేంటి నాయన, సంఘాలలో ఉన్న కుటుంబాలు ప్రభు దేవ, ఇంకా క్రైస్తవేతరులు తండ్రి నాయన, సమస్త ప్రజలు నా తండ్రి నీ కనికరంలో నా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నా. ప్రతి పాజిటివ్ కేసునైనా నెగిటివ్గా మీరు మార్చండి ప్రభు. మరి నెగిటివ్ వచ్చినటువంటి వారిలో కూడా నా తండ్రి మరలా అది ఏ సైడ్ ఎఫెక్ట్ ఇవ్వకుండా ప్రాణాపాయ పరిస్థితులకు వెళ్లకుండా నా ప్రభు మీ చేతిని అడ్డు పెట్టమని ప్రార్థన. మీరు కనికరించకపోతే నా తండ్రి ఏమీ చేయలేవు నాయన. క్షణాన ప్రభు మీరు మౌనంగా ఉన్నప్పుడు ప్రభువా మేము ప్రార్థించినా కూడా తండ్రి నాయన అది వ్యర్థంగా ఉంటుంది. మీ కోపాన్ని తండ్రి పూర్తిగా నాయన మీరు మన్నించండి ప్రభు. మీ కోపాన్ని తీసివేయండి ప్రభు, క్షమించండి ప్రభు. మీ వాత్సల్యత మాకు కావాలి ప్రభు నా తండ్రి. మీ దయలో దాచుకొని కనికరించి నాయన ప్రతి ఒక్క దాసుని దాసురాల్ని ప్రభు అందరినీ కూడా మీ కృపలో ప్రభు మన్నించి క్షమించి నా తండ్రి ఈ దోషాల నుంచి నివృత్తిని కలుగ చేసి నా తండ్రి నెమ్మదించి బలపరచమని, పూర్తి స్వస్థత దేశానికి ప్రపంచానికి అనుగ్రహించమని ప్రభు అన్నాను. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకు వీక్షిస్తున్న ప్రతి భక్తునికి సదాకాలం తోడయుని నడిపించి దీవించునుగాక. ఆమె సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు చేయండి, అలాగే ఐకాన్ కూడా టచ్ చేయండి. ఇంకా అందరూ కూడాను ఈ యొక్క మాటలను విని దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.